సెకండ్ మోడల్ ఆఫ్ టైమ్ అండ్ డిస్టెన్స్ యావరేజ్ స్పీడ్. దీన్ని యూనిఫామ్ స్పీడ్ అంటాం. దీని ఏమంటాం? సగటు వేగం అంటాం. యావరేజ్ స్పీడ్ అనేది ఎక్కువగా హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉంటది. ఎక్కువగా ఏ ప్రోగ్రెషన్ ఉంటుంది? హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉంటది. ఎప్పుడు? డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటాయి, స్పీడ్ అండ్ టైం ఏ ప్రపోర్షన్ ఉంటాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటాయి. అంటే 1/s1 ప్లస్ 1/s2 ప్లస్ అప్ టు సోన్ 1/s1. ఏ ప్రోగ్రెషన్ ఉంటాయి? హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఏ ప్రోగ్రెషన్? హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఒకవేళ 2 స్పీడ్స్ ఇచ్చాడు అనుకోండి, 2 స్పీడ్స్ ఇచ్చాడు అనుకోండి, వాట్ ఇస్ 1/s1 ప్లస్ 1/s2. మీ టెక్స్ట్ బుక్ లో విచ్ ఫామ్ లో ఉంటుంది? 2s1s2 బై ఏంటిది? s1 ప్లస్ s2. ఇది వాడతారు ఫార్ములా, అవునా? ఇది వాడతారు. ఓకే, సో ఇది వస్తుంది. అంటే 2 స్పీడ్స్ ఉంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్పీడ్స్ ఏంటిది? నెంబర్ ఆఫ్ స్పీడ్స్. ఏంటంటే ఏంటిది? నెంబర్ ఆఫ్ స్పీడ్స్ కావాలి డివైడ్ బై నెంబర్ ఆఫ్ డిస్టెన్స్ n, అవునా? n. 2 స్పీడ్స్ తీసుకున్నాం అనుకోండి, 2 డివైడ్ బై వాట్ ఇస్ ద వాల్యూ? 1/s1 ప్లస్ 1/s2. 1/s2. ఒకవేళ 3 స్పీడ్స్ తీసుకుంటే 3 డివైడ్ బై 1/s1 ప్లస్ 1/s2 ప్లస్ 1/s3. అవునా? స్పీడ్. టైం అంటే ఏంటిదమ్మా? డిస్టెన్స్ బై స్పీడ్. స్పీడ్ అంటే ఏంటిది? డిస్టెన్స్ బై టైం. అవునా? టైం ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటే స్పీడ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్. 3 స్పీడ్స్. 4 స్పీడ్స్ ఇచ్చాయి, 4 డివైడ్ బై 1/s1 ప్లస్ 1/s2 ప్లస్ 1/s3 ప్లస్ 1/s4. అవునా? మరి డిఫరెంట్ డిస్టెన్స్ ఇచ్చింది అనుకోండి, డిఫరెంట్ డిస్టెన్స్ ఇస్తే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిస్టెన్స్ బై సమ్ ఆఫ్ టైం. సమ్ ఆఫ్ డిస్టెన్స్ బై లేదా యావరేజ్ డిస్టెన్స్ బై యావరేజ్ టైం. యావరేజ్ డిస్టెన్స్ బై యావరేజ్ టైం. యావరేజ్ టైం. దీన్ని మినిమైజ్ చేస్తే ఇలా వస్తుంది, సమ్ ఆఫ్ డిస్టెన్సెస్ బై సమ్ ఆఫ్ టైం. ఇది d1 డిస్టెన్స్, t1 టైం. ఇది d2 డిస్టెన్స్ ఇన్ t2 టైం. ఇది d3 డిస్టెన్స్ ఇన్ t3 టైం. అవునా? మనకు తెలిసిన విషయమే, స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. ఎస్ ఆర్ నో? ఎస్. కమాన్ అమ్మా, రైట్? ఎస్. అదేవిధంగా యావరేజ్ వచ్చింది అనుకో, దాని ముందు యావరేజ్ పెట్టండి. యావరేజ్ స్పీడ్ వస్తే డిస్టెన్స్ ముందు కూడా ఏం పెట్టండి? యావరేజ్ పెట్టండి. యావరేజ్ డిస్టెన్స్ బై టైం మీద కూడా ఏం పెట్టండి? యావరేజ్ టైం పెట్టండి. యావరేజ్ టైం పెట్టండి. యావరేజ్ డిస్టెన్స్ ఏంటమ్మా? సమ్ ఆఫ్ డిస్టెన్స్ బై సమ్ ఆఫ్ టైం. యావరేజ్ డిస్టెన్స్ అంటే ఏంటిదమ్మా? సమ్ ఆఫ్ డిస్టెన్స్, దూరాల మొత్తం బై దూరాల సంఖ్య, డివైడ్ బై వాట్ ఇస్ యావరేజ్ టైం? యావరేజ్ టైం ఏంటిది? సమ్ ఆఫ్ టైం బై నెంబర్ ఆఫ్ టైం. అవునా? నెంబర్ ఆఫ్ టైం. అవునా? దాని అర్థం ఏంటిది? దూరాల మొత్తం బై దూరాల సంఖ్య, డివైడ్ బై కాలంల మొత్తం బై కాలంల సంఖ్య. అవునా? కాలంల సంఖ్య. రైట్. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ డిస్టెన్స్ అంటే ఏమొచ్చింది చెప్పండి అమ్మా? d1 ప్లస్ d2 ప్లస్ d3 డివైడ్ బై 3. అక్కడ t1 ప్లస్ d2 ప్లస్ d3 బై 3. 3 క్యాన్సిల్ కదా? ఎస్. ఫైనలీ మనకి ఏమొచ్చింది? d1 ప్లస్ d2 ప్లస్ d3 డివైడ్ బై t1 ప్లస్ d2 ప్లస్ d3. అంటే ఫైనల్ మన కాన్సెప్ట్ ఏమొచ్చింది? ఫైనల్ కాన్సెప్ట్ ఏమొచ్చింది? సమ్ ఆఫ్ డిస్టెన్స్ బై సమ్ ఆఫ్ టైం. ఏమొచ్చింది? సమ్ ఆఫ్ టైం. ఇది యావరేజ్ స్పీడ్. అవునా? చివరికి మనకి ఏమొచ్చిందమ్మా? దూరాల మొత్తం బై కాలంలో మొత్తం. ఇది ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? ఎక్స్ప్లెనేషన్. ఇంకోటి తీసుకున్నారు అనుకోండి, ఇంకోటి తీసుకుంటే ఏమొస్తుంది? d4 డివైడ్ బై t4. ఎన్ని డిస్టెన్స్ ఉంటాయి అనే టైంలో సార్? ఎస్. కాబట్టి వాట్ ఈస్ ద ఫైనల్ యావరేజ్ స్పీడ్? సమ్ ఆఫ్ డిస్టెన్స్ బై సమ్ ఆఫ్ టైం. ఇది ఫైనల్. అంటే దూరాల మొత్తం బై దూరాల కాలాల మొత్తాన్ని ఏమంటాం? సగటు వేగం అంటాం. ఏమంటాము? సగటు వేగం అంటాం. ఓకేనా? సో కావాలంటే ఇది ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ యావరేజ్ స్పీడ్. ఏది ఇక్కడ రాసుకున్నాం కదా? యావరేజ్ స్పీడ్ అంటే ఏంటిది? సమ్ ఆఫ్ డిస్టెన్స్ బై సమ్ ఆఫ్ టైం. ఎలా వచ్చిందంటే ఇది ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? రైట్.
డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంది అవునా, చూద్దాం ఇప్పుడు ఎవ్రీ వన్. ఏ టు బి డిస్టెన్స్ డి, డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటే స్పీడ్ ఇస్తాడు. ఏమి ఇస్తాడు? స్పీడ్ ఇస్తాడు. నెక్స్ట్ బి టు ఏ డిస్టెన్స్ ఎంత? డి, స్పీడ్ ఎంత? s2 అవునా, డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంది కదా. వాట్ యావరేజ్ స్పీడ్ అంటే సమ్ ఆఫ్ డిస్టెన్స్ అవునా, సమ్ ఆఫ్ డిస్టెన్స్ అంటే డి ప్లస్ డి డివైడ్ బై టైం అంటే ఏంటిది? సమ్ ఆఫ్ టైం అవునా, టైం ఉంది ఇక్కడ లేదు. టైం అంటే ఏంటిది? డిస్టెన్స్ బై స్పీడ్ కదా. T1 చెప్పండి అమ్మా. ఒకటే T1 d బై s1, ఇక T2 d బై s2, సమ్ ఆఫ్ టైం కదా అంటే d బై s1 ప్లస్ d బై s2. పైన d ప్లస్ d ఎంత? 2d. ఇది ఏం కామన్ తీయచ్చు? d కామన్ తీయచ్చు. d కామన్ తీస్తే 1 బై s1 ప్లస్ 1 బై s2. సో dd గెట్ క్యాన్సిల్. Now what is the average speed? ఎంత వస్తుంది? 2s1 s2 by s1 plus s2 అవునా. If a comma b in harmonic progression hp, harmonic progression, what is the harmonic mean hm? Harmonic mean is equal to ఏంటిది? 2ab by ఏంటమ్మా? a plus b అవునా, a plus b. If a comma b in harmonic progression, what is arithmetic mean? Harmonic mean 2ab by a plus b. ఇది అలానే ఉందా లేదా? ఉంది. సో 2 ఉంది కాబట్టి 2 డివైడ్ బై 1 బై s1 ప్లస్ 1 బై s2. 3 ఈక్వల్ ఉంటాయి. ఇఫ్ 3 డిస్టెన్స్ ఆర్ ఈక్వల్, చెప్పండి ఇప్పుడు అయిపోయారు. 3 బై 1 బై s1 ప్లస్ 1 బై s2 ప్లస్ 1 బై s3. హార్మోనిక్ ప్రోగ్రెషన్ అన్ని కూడా ఏ కాన్సెప్ట్ తో చేయొచ్చు? ఎల్సిఎం కాన్సెప్ట్ తో చేయొచ్చు. ఎవ్రీ హార్మోనిక్ ప్రోగ్రెషన్ యూ కెన్ బ్రేక్ త్రూ ఎల్సిఎం కాన్సెప్ట్. ఇది గుర్తుపెట్టుకోండి బ్లైండ్ గా. హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఉన్న ప్రతి క్వశ్చన్ ని కూడా ఎల్సిఎం తో చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా మనము హెచ్సిఎఫ్ ని కూడా వాడచ్చు. ఏం వాడచ్చు? హెచ్సిఎఫ్ ని కూడా వాడచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఎక్కువగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వస్తుంది. ఎక్కడ వస్తుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ మనకు ప్లస్లు మైనస్, టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ప్లస్లు మైనస్లు కాబట్టి హార్మోనిక్ ప్రోగ్రెషన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వస్తుంది. ఓకే, చూడండి 3 డిస్టెన్స్ ఈక్వల్ అంటే 3 డివైడ్ బై 1 బై s1 s2. ఇది ప్రూఫ్ అవునా, ఇది ప్రూఫ్. హెన్స్ ప్రూవ్డ్ అనమాట. ఏ మ్యాన్ ట్రావెల్ ఫ్రమ్ A to B by 30 kmph and get back 40 kmph. Find the uniform speed. ఒక వ్యక్తి A నుంచి B కి 30 kmph వేగంతో వెళ్ళి 40 kmph వేగంతో తిరిగి వచ్చిన సగటు వేగం ఎంత? ఒకటే ఫార్ములా 2s1 s2 by ఏంటిది? s1 plus s2. What is 2 into 30 into 40 divided by 30 plus 40 అవునా. now 2 into 30 into 40 divided by 70 అవునా, రైట్. 240 divided by 7, 7 3s are 21, 7 4s are 28, 34 2 by 7 kmph. ఇది ఫార్ములా తోటి. ఈ ఫార్ములా ఏ అవసరం లేదు, డైరెక్ట్ అవునా. సో ఇక్కడ ఏం కాన్స్టెంట్? డిస్టెన్స్ కాన్స్టెంట్. ఏం కాన్స్టెంట్? డిస్టెన్స్ కాన్స్టెంట్. డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి వాట్ ఇస్ ఒక స్పీడ్ ఎంత? 30 kmph, ఇంకో స్పీడ్ ఎంత? 40 kmph. డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి టోటల్ ని ఎల్సిఎం అంటాం. టోటల్ అంటే ఎవరు? డిస్టెన్స్. వాట్ ఎల్సిఎం ఆఫ్ 30 and 40? 120 అవునా. వెళ్ళేటప్పుడు 120, వచ్చేటప్పుడు 120, వెళ్ళేటప్పుడు 120, వచ్చేటప్పుడు 120 అంటే 240 అవునా, 240. 120 కిలోమీటర్స్ ని 30 kmph వెళ్తే ఎన్ని అవర్స్? 4 hours. ఇది ఎన్ని అవర్స్? 3 hours. వెళ్ళేటప్పుడు 120, వచ్చేటప్పుడు 120 అంటే మొత్తం డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్లు? 240 అవునా. 240 ఎన్ని అవర్స్ లో పోయిండు? 7 hours. సో వాట్స్ యువర్ ఆన్సర్? 34 2 by 7 kmph. A car travel from city A to city B by average speed 84 kmph. In the return journey, due to traffic, the average speed of the taxi falls by 24 kmph. Then find the average speed of that car. ఒక కారు సిటీ ఏ నుండి సిటీ బి కి 84 kmph వేగంతో వెళ్ళి ప్రయాణంలో ట్రాఫిక్ వల్ల దాని వేగం 24 kmph తగ్గింది. అయినా ఆ కారు సగటు వేగం ఎంత? వెళ్ళేటప్పుడు ఎంత? వచ్చేటప్పుడు 60 kmph. వచ్చేటప్పుడు ఎంత? 60 kmph. ఎందుకు పడిపోయింది అన్నాడు, తగ్గింది అన్నాడు. ఎంత తగ్గింది?
24 తగ్గింది. నౌ టేక్ ఎల్సిఎం 84 60. ఇందులో అందులో ఎవరు కామన్ ఉన్నారు? 12 కామన్ ఉన్నారా లేరా? ఎస్ 12 ఉన్నారు. 12 ఎన్ టైమ్స్ 7 టైమ్స్, 12 5 టైమ్స్. ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ 12 7 84 అంటే ఇక్కడ ఎవరు మిస్ అయ్యారు? 5 మిస్ అయ్యారు. ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ 12 5 6 అంటే ఎవరు మిస్ అయ్యారు? 7. అవునా? ఇప్పుడు చూద్దాం. 12 5 60, 7 420, వెళ్ళేటప్పుడు 420, వచ్చేటప్పుడు 420, టోటల్ 840. 840 ఎన్ని అవర్స్? 12 hours. What average speed? That's your answer. Option C is a right answer. A car travel from A to B by 72 kmph, B to C by 60 kmph, C to D by 90 kmph. The distance between A to B is 20 kilometers, B to C by 30 kilometers, C to A by 50 kilometers. Find the average speed of the car. ఒక కారు A నుండి B కి 72 kmph, B నుండి C కి 60 kmph, C నుంచి D కి 90 kmph. ఏబీల మధ్య దూరం 20 కిలోమీటర్లు, బీసీల మధ్య దూరం 30 కిలోమీటర్లు, సిడీల మధ్య దూరం 50 కిలోమీటర్లు. అయినా సగటు వేగం ఎంత? ఎన్ని కిలోమీటర్స్? 20 kilometers by 72 kmph, 30 kilometers by next 50 kilometers by 90 kmph. What average speed? Average speed అంటే ఏంటమ్మా? సగటు వేగమా? Average speed అంటే sum of distance by sum of time. 20 plus 30 plus 50 divided by 20 by time అంటే ఏంటమ్మా? Distance by speed. 20 by 72. అవునా? 30 by 60, 50 by 90. 20 plus 30 plus 50 అంటే ఎంత? 100. అవునా? 100. రైట్. 100 డివైడ్ బై క్యాన్సిలేషన్ చేస్తే ఎలా పోతుంది? 4 5 4 18 30 1 30 2. ఇప్పుడు ఎల్సిఎం 18. ఎల్సిఎం ఎంత? 18 రావాలంటే ఎన్ టైము? 5 టైం. 5 18 రావాలంటే 9 1 9. 18 రావాలంటే 2 5 10. Now what is this? 100 into 18 divided by 24. Yes or no? 24. So 6 3s are 6 4s are 4 1s are 4 25s are 25 3s are ఎంత? 75 kmph. What average speed of the car? 75 km. So 0 0 0 కొట్టేయచ్చా? చలో 72, చలో 72 60 90. What LCM? 360. What LCM? 360. కరెక్టే కదా? ఎస్ ఆర్ నో? ఎస్. 360. 72 how many times? 5 times. 60 6 times. 90 4 times. ఇప్పుడు 360 చూద్దాం. 360 తోటి ఇక్కడ ఎన్ని పాస్ పోతున్నాడు వీడు? 72 అనేది ఎన్ని పాస్ ఉంది ఇక్కడ? 2 parts. మాట్లాడు. ఇక్కడ 3 parts, ఇక్కడ 5 parts. మొత్తం ఎన్ని parts? 10 parts. కరెక్టే కదా? ఇక్కడ 2 parts, ఇక్కడ 3 parts, ఇక్కడ 5 parts. టోటల్ ఎన్ని parts? 10 parts. అవునా? 5 into 2 ఎన్ని అవర్స్? 10 hours. 6 into 3 ఎన్ని అవర్స్? 18 hours. 4 into 5 ఎన్ని అవర్స్? 20 hours. అవునా? రైట్. నౌ క్యాలిక్యులేషన్ చేస్తే 360 into 10 ఎంత కింద? 48. 12 4s are 48. 12 30s. 300 by 4 అంటే 75. ఇందాక చెప్పారు కదా సార్, డిస్టెన్స్ కాన్స్టెంట్లోనే ఎల్సిఎం వాడాలి, లేకపోతే వాడద్దు. ఇప్పుడు వాడినా లేదా? వాట్ ఇస్ దిస్? యావరేజ్ స్పీడ్ కి కాన్సెప్ట్. వాట్ కాన్సెప్ట్? ఎల్సిఎం. చలో ఏం చేయాలి? ఫస్ట్ డిస్టెన్స్ ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి. ఏం చేయాలి? సింప్లిఫై. ఎందుకు చేయాలి? మూడింటికి సేమ్ యావరేజ్ స్పీడ్. సేమ్ యావరేజ్ స్పీడ్ అంటే ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి. సార్ నాకు అది కూడా నచ్చలేదు, ఇది కూడా సింప్లిఫై చేస్తాను సార్. చెయ్యి, ఏం జరుగుతుందో చూద్దాం. ప్రయోగాలు చేయాలి. అవునా? ప్రయోగాలు చేయకపోతే ఏం రాదు నీకు. ఏమొస్తుంది? ఏం చెప్తే అది వస్తుంది. ప్రయోగాలు చేస్తే కొత్తవి వస్తాయి. అవునా? ఇది 2, ఇది 3, ఇది 5. 72 కదా? 12 6 72 కదా? మాట్లాడరు. 72. నెక్స్ట్ 60. నెక్స్ట్ 90. దేంతో పోతుంది? 6 12 6 10 6 15. Now what is LCM?
60. What LCM? 60. కరెక్ట్ కదా 60 60 అవునా 60. 12 ఎన్ టైమ్స్ 5 టైమ్స్, 10 6 టైమ్స్, 15 4 టైమ్స్ అవునా. ఇవి 2 + 3 + 5 ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్ డివైడెడ్ బై 2 5s 2 5s 10, 6 3s 18, 5 4s 20 అవునా 20 ఇంటూ దేంతో సింప్లిఫై చేస్తాం? 6తో సింప్లిఫై చేస్తాం. దేంతో సింప్లిఫై చేస్తాం? 6తో సింప్లిఫై చేస్తాం. ఇప్పుడు చెప్పండి అమ్మా, 60 × 10 × 6. 6 ఎందుకు చేసాం? దేంతో సింప్లిఫై చేస్తాం? 6తో సింప్లిఫై చేస్తాం. రైట్, డివైడ్ బై 10 + 18 + 20 48, 12 5s 12 4s 4 15s 15 5s. అంటే స్పీని సింప్లిఫై చేస్తే వచ్చిన ఆన్సర్ని దేంతో సింప్లిఫై చేస్తావు? దాంతో మల్టిప్లై చేయాలి. అంటే పెద్ద వాల్యూస్ ఇస్తే ఇలా చేయొచ్చు కదా, చేయొచ్చా లేదా? చేయొచ్చు. 10 రాసి కింద రాయండి.